చంద్రబాబు గారు స్వయంగా చెప్పింది ఏంటంటే, తను చేయించినటువంటి సర్వేల్లో హోంశాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ వీటి మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. హోంశాఖ, మున్సిపల్ శాఖ పనిచేయడం లేని ఫీడ్‌బ్యాక్ వచ్చిందని చెప్పి చంద్రబాబు చెప్పుకొచ్చారు. కలెక్టర్ సదస్సులో సర్వే రిపోర్ట్‌లో వెల్లడించారు. హోంశాఖ అంటే ఏంటి? పోలీసింగ్. సరిగ్గా పనిచేస్తున్నారా? చేస్తున్న పద్ధతి ఉందా? రాజకీయంగా వాడేస్తున్నారు వాళ్ళని. రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులకు వాడుతున్నారు. వాళ్ళు ఇంకేం పని చేస్తారు? ఓ దొంగతనమో, ఒక హత్యో, లేకపోతే రేపో మాపో మమ్మల్ని చంపుతారని చెప్పి బెదిరింపులు ఎదుర్కొంటున్నామంటే ఇమ్మీడియట్‌గా స్పందించాల్సిన పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఉందా? పాపం ఇందులో అనిత గారి తప్పేం లేదు. ఆమె ఏం చేస్తే ఆవిడ పేరుకు హోంశాఖ మంత్రి. లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యం. హోంశాఖ ఫెయిల్ అయ్యింది అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. కానీ శాఖ ఆవిడకిచ్చింది అగ్నిమాపక శాఖ తప్పించి ఇంకేం లేదు. లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారే చూస్తున్నారు. అప్పుడు ఫెయిల్యూర్ ఎవరిది? చెక్ చేసుకోవాలి. రెండోది రెవెన్యూ. నేను ఎప్పుడో చెప్పా, జగన్ మీద దాని పేరేంటది, పాస్బుక్ల గురించి ప్రచారం చేస్తున్నప్పుడే ఇలాంటి ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఎవరు వచ్చినా రెవెన్యూని సాటిస్ఫై చేయరు. ఎందుకంటే పరిష్కరించరు. అయ్యా నా భూమి నా పక్కనోడు ఇట్లా ఆక్రమించుకున్నాడయ్యా అంటే ఎంఆర్ఓ ఇమ్మీడియట్గా చెప్పేగాళ్ళు ఎవరి భూమి ఎవరు ఆక్రమించుకున్నారు డాక్యుమెంట్ చూసేసి సర్వేయర్ని పెట్టేసి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి లంచాలు కావాలి. లక్షలు నీ ఆస్తి కెపాసిటీ ఎంత ఉందో అందులో 1%, 2% నుంచి 5%, 10% మింగేస్తున్నారు వీళ్ళు. వాళ్ళు పని చేయనియరు. ఎవరన్నా కిందోళ్ళు చేస్తుంటే అలా ఆపేస్తారు. ఇంకోటి దాంట్లో ఇప్పుడు రాజకీయ జోక్యం అయిపోయింది. రాజకీయ నాయకులు చెప్పినట్టు నడుస్తున్నారు. ఇంకా అందులో సక్రమంగా ఎట్లా వస్తుంది? ఈ రెండిటికి తోడు ఏదైతే అంటే ఈ 2 శాఖల పనితీరుకు తోడు మున్సిపల్ శాఖ. మున్సిపల్ శాఖ అంటే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, అంత అద్భుతంగా ఉన్న నగరాలని. నేను ఎన్నోసార్లు ప్రస్తావించాను. చెత్త తీసుకెళ్ళడానికి ఎదవరకు రోజు ఇడిచి రోజు ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు వారంలో 2 సార్లు వస్తే గ్రేట్. రోడ్లు ఊడుస్తున్నటువంటి వాళ్ళు ఇదివరకు చంద్రబాబు గారే పెట్టారు ఒకప్పుడు. రాత్రి పొట్ల రోడ్లు ఊడ్చే పని. ఇప్పుడు ఉదయం 8, 9 అయినా ఊడరు. ప్లస్ కాస్త ఎక్కువ చెత్త ఉందంటే కనుక డబ్బులు ఇస్తే కానీ తీసుకెళ్ళరు. నానా తిప్పలు పెడుతుంది మున్సిపల్ శాఖ. ప్లస్ సర్టిఫికెట్లు ఇవ్వడంలో హింసే అనమాట. అలాగే ఇళ్ల పర్మిషన్ల విషయంలో హింసే. లంచం లేదా రోజుల కొద్దీ లేట్. ఈ వ్యవస్థలన్నీ ఒరిజినల్గా చెప్పాలంటే హోంశాఖ పక్కన పెడితే మిగతా అన్నీ కూడా జగన్ టైంలో సక్సెస్ఫుల్గా నడిచిన బికాజ్ ఆఫ్ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ. అవి తీసేశారు. వాటిని తీసేసిన తర్వాత పెరిగినటువంటి సమస్య. ఎప్పటికన్నా నేల విడిచి సాము చేయడం మానేసి జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది.